शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। कृष्णं वंदे जगद्गुरुं। श्री भगवद्गीत अथ नवमोऽध्यायः। 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగః. రాజవిద్య రాజగుహ్య యోగము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయత్తాత్మనః. ఎవడు నాకు భక్తితో ఆకును కానీ పువ్వును కానీ పండును కానీ జలమును కానీ సమర్పిస్తున్నాడో అట్టి పరిశుద్ధాంతఃకరణుని యొక్క భక్తిపూర్వకంగా ఒసగబడిన ఆ పత్రపుష్పాదులను నేను ఆరగించుచున్నాను. శ్రీ భగవానువాచ ఇదంతతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీ భగవంతుడు చెప్పెను, ఓ అర్జున, దేన్ని తెలుసుకున్నచో అశుభరూపముగా ఈ సంసార బంధం నుండి నీవు విడిపడదువో అట్టి అతి రహస్యమైన అనుభవ జ్ఞాన సహితమైన ఈ బ్రహ్మజ్ఞానాన్ని అసూయలేని వాడవగు నీకు లెస్సగా చెబుతున్నాను వినుము. అట్టి బ్రహ్మజ్ఞానంను సంస్థుతించుచున్నారు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ బ్రహ్మజ్ఞానం విద్యలలోకెల్లా శ్రేష్టమైనదియో, రహస్యములలోకెల్లా అతి రహస్యమైనదియో, సర్వోత్కృష్టమైనదియో, పవిత్రమైనదియో, ప్రత్యక్షంగా తెలియదగినదియో, ధర్మయుక్తమైనదియో, అనుష్ఠించుటకు మిగులు సులభమైనదియో, నాశరహితమైనదియో అయి ఉన్నది. దాని అందు శ్రద్ధ లేని వారు దైవమును పొందజాలరనియో సంసార కూపంనే తిరుగాడుచుండురనియో వచించుచున్నారు. అశ్రద్ధ ధానాహ పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఓ అర్జున, ఈ ఆత్మజ్ఞానమను ధర్మమందు శ్రద్ధ లేనట్టి మనుజులు నన్ను పొందని వారై మృత్యురూపకమైన సంసార మార్గమునందే మరలుచున్నారు. పరమాత్మ యొక్క స్వరూపమును 7 శ్లోకముల ద్వారా వర్ణిస్తున్నారు. మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడనగు నాచే వ్యాపించబడి ఉన్నది. సమస్త ప్రాణికోట్లు నాయందున్నవి, నేను వానియందుండుటలేదు. నచ మత్స్యాని భూతాని పశ్యమే యోగమైశ్వర్యం భూతభృన్నచ భూతస్థో మమాత్మ భూతభావనః. ప్రాణికోట్లు నా యందుండునవి కావు. ఈశ్వర సంబంధమగు నా ఈ యోగమహిమను చూడము. నా ఆత్మ ప్రాణికోట్లను ఉత్పన్నమొనర్చినదియు భరించినదియు అయి ఆ ప్రాణుల యందు ఉండుటలేదు. ఇక ద్వైత దృష్టి యందు జగత్తు యొక్క స్థానం వివరిస్తున్నారు. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్యాని త్రిపధారయ. ఏ ప్రకారంగా అంతటను సంచరించినదియో గొప్పదియో అగు నా వాయువు ఎల్లప్పుడూ ఆకాశమునందున్నదో ఆ ప్రకారమే సమస్త ప్రాణికోట్లను నా యందున్నవని తెలుసుకొనుము. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు తానే కారకుడని భగవానుడు సెలవిచ్చుచున్నారు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అర్జున, సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని చేరి అందు అణిగి ఉండును. తిరిగి సృష్టికాలమున వాణ్ణి నేను సృజించుచుందును. సృష్టికాలమున పుట్టుచు ప్రళయకాలమున లయమగచూ ఉందురు. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నమవసం ప్రకృతేర్వసాత్. ప్రకృతికి మాయకు లేక స్వకీయ కర్మకు ఆధీనమైండుట వలన అస్వతంత్రమైనట్టు ఈ సమస్త ప్రాణి సముదాయంలో నేను స్వకీయ ప్రకృతిని అవలంబించి మరల సృష్టించుచున్నాను. ఈ ప్రకారం జనులను మరల సృష్టించుచున్నను వారి కర్మలతో తనకి ఎలాంటి సంబంధము లేదని భగవానుడు పలుకుచున్నారు. నచమాం తాని కర్మాని నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనమసక్తం తేషు కర్మసు. ఓ అర్జున, ఆ ప్రకారం జీవులను సృష్టించిన వాడైనను ఆ సృష్ట్యాది కర్మలయందు తగులుకొన్నవాడై సాక్షీభూతుడుగా ఉండునట్టి నన్ను ఆ కర్మలేవి బంధింపనేరవు. భగవత్ సాన్నిధ్యం చే ప్రకృతి చరాచర సృష్టినంతయో గావించుచున్నది అని వచించుచున్నారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ అర్జున, అధ్యక్షుడినై ఉన్న నా చేత ప్రకృతి చరాచర ప్రపంచమునంతను సృజించుచున్నది. ఈ కారణం చేతనే జగత్తు ప్రవర్తించుచున్నది.
భగవానుని అట్టి మహిమను గుర్తెరుగని అసురీ ప్రకృతి యుతులకు మూఢుల యొక్క ప్రవర్తన 2 శ్లోకముల ద్వారా గర్హిస్తున్నారు. అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రితాం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. నా యొక్క పరమతత్వమును ఎరుగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను లోకరక్షణార్థము మనుష్యదేహమును ఆశ్రయించిన వాడను అగు నన్ను అవమానించుచున్నారు, అలక్ష్యం చేయుచున్నారు. మోఘసా మోఘ కర్మానో మోఘ జ్ఞానో విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రితాః. అట్టివారు వ్యర్థములైన ఆశలు గలవారును, వ్యర్థములైన కర్మలు గలవారును, వ్యర్థమైన జ్ఞానం కలవారును, బుద్ధిహీనులను, రాక్షస సంబంధమైనదియను అసుర సంబంధమైనది యోగ స్వభావం చే నన్ను ఆశ్రయించుచున్నారు. ఇక దైవీ ప్రకృతి గల వారి లక్షణములు 2 శ్లోకముల ద్వారా చెబుతున్నారు. మహాత్మానస్సు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ అర్జున, మహాత్ములైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారలై నన్ను సమస్త ప్రాణులకును అధికారునిగాను నాశరహితునిగాను ఎరిగి వేరొక దారియందు మనస్సు ఉంచలేని వారై నన్నే సేవించుచున్నారు. దైవీ ప్రకృతి కలవారి లక్షణములను ఇంకనూ వివరిస్తున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వారు పైన తెలిపిన దైవీ ప్రకృతి గలవారు ఎల్లప్పుడూ నన్ను గూర్చి కీర్తిస్తూ దృఢవ్రత నిష్ఠులై ప్రయత్నిస్తూ భక్తితో నమస్కరిస్తూ సదా నా యందు చిత్తముంచిన వారులై నన్ను సేవించుచున్నారు. జనులు పెక్కు విధముల నన్ను ఉపాసించుదురని భగవానుడు తెలుపుతున్నారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్య యజ్ఞంతో మాం ఉపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానయజ్ఞం చే పూజించుచున్న వారై అద్వైత భావంతోనూ, ఇంకొందరు బ్రహ్మమే వివిధ దేవతాది రూపమున ఉన్నది, ఆ దేవతలలో నేను ఒకదాన్ని సేవించుచున్నవాడను అనే ద్వైత భావంతోనూ ఇట్లా అనేక విధములుగా లేక వివిధ రూపములలో నన్ను ఉపాసించుచున్నారు. ఈ ప్రపంచమున సమస్తము పరమాత్మయే అని 4 శ్లోకముల ద్వారా చెబుతున్నారు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహం ఔషధం మంత్రోహమహమేవాజ్యమహమగ్నిరహం హుతం. అగ్నిష్టోమాది రూప క్రతువు నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకిచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, మంత్రము నేనే, హవిస్సు నేనే, అగ్ని నేనే, హోమకర్మమును నేనే అయి ఉన్నాను. పితాహమస్య జగతో మాతాధాత పితామహః వేద్యం పవిత్రం ఓంకార రుక్సామ యజురేవచ. ఈ జగత్తుకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను, తాతను, మరియు తెలుసుకొనదగిన వస్తువును, పావన పదార్థమును, ఓంకారమును, ఋగ్వేద యజుర్వేద సామవేదములను అయి ఉన్నాను. గతిర్భర్త ప్రభుసాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం. పరమలక్ష్యమును భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగిన వాడును, హితమనర్చువాడును, సృష్టిస్థితి లయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయి ఉన్నాను. తపామ్యహమహం వర్షం మృత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఓ అర్జున, నేను తప్పింపచేయుచున్నాను మరియు వర్షమును కురిపించుచున్నాను, వర్షమును నిలుపదలు చేయుచున్నాను. మరణరాహిత్యమును మరణమును నేనే, అట్లే సద్వస్తువును అసద్వస్తువును నేనే అయి ఉన్నాను. కామ్యభావనతో కూడి స్వర్గాది భోగములకై యజ్ఞాదులు సలుపుట ఉత్తమము కాదని, అట్టివాడు జనన మరణముల నుండి తప్పించుకొనజాలరని 2 శ్లోకముల ద్వారా వచిస్తున్నారు. త్రైవిద్యా మాం సోమపాహ పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమస్నంతి దివ్యాం దివి దేవభోగాన్. 3 వేదములను అధ్యయనం చేసిన వారును, కర్మకాండను సకామ భావంతో ఆచరించిన వారును, సోమపానం గావించిన వారును, పాపకల్మషం తొలగిన వారు అగు మనుజులు యజ్ఞములచే నన్ను పూజించి స్వర్గం కొరకై ప్రార్థిస్తున్నారు. వారు మరణానంతరం పుణ్యఫలమగు దేవేంద్రలోకం పొంది అట్టి స్వర్గమందు దివ్యములగు దేవభోగములు అనుభవించుచున్నారు. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నా గతాగతం కామ కామ లభంతే. వారు అట్టి స్వర్గాభిలాషులు విశాలమగు స్వర్గలోకమును అనుభవించి పుణ్యం క్షయింప తిరిగి మనుష్యలోకమున జన్మిస్తున్నారు. ఈ ప్రకారంగా వేదోక్త కర్మము అనుష్ఠించినట్టు ఆ భోగాభిలాషుల రాకపోకడలను పొందుచున్నారు.
నిర్మల భక్తి యొక్క ఫలితం వచిస్తున్నారు. అనన్యా చింతయంతో మామ్యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతిస్తూ ఎడతెగక ధ్యానిస్తున్నారో, ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగి ఉండు అట్టి వారి యొక్క యోగక్షేమములు నేను వహించుచున్నాను. శ్రద్ధతో ఇతర దేవతలను అర్చించువారు తన్నే అర్చించువారగుదురని భగవానుడు తెలుపుచున్నారు. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంచ విధిపూర్వకం. ఓ అర్జున, ఎవరు ఇతర దేవతల ఎడల భక్తి కలవారై శ్రద్ధతో కూడి వారిని ఆరాధించుచున్నారో వారును నన్నే విధిపూర్వకంగా ఆరాధించుచున్నవారగుదురు. ఇతర దేవతా భక్తులు మోక్షపదం ఎందుకు పొందజాలకున్నారో తెలియజేయుచున్నారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ నాతో మామభిజానంతి తత్వేనా తస్యవంతి తే. ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే అయి ఉన్నాను. అట్టి నన్ను వారు యథార్థంగా తెలుసుకొనట్లేదు. అందువలన జారిపోవచున్నారు, పునర్జన్మను పొందుచున్నారు. ఏ దేవతలను ఆరాధించువారు ఆయా దేవతలనే పొందుదురనియో తన్ను ఆరాధించువారు తన్నే పొందుదురనియో భగవానుడు చెప్పుచున్నారు. యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను ఆరాధించువారు దేవతలను, పితృదేవతలను ఆరాధించువారు పితృదేవతలను, భూతములను ఆరాధించువారు భూతములను, నన్ను ఆరాధించువారు నన్ను పొందుతున్నారు. భక్తితో ఏ స్వల్ప వస్తువును సంగినప్పటికీ తాను సంతుష్టి నొందదని భగవానుడు పలుకుచున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయత్తాత్మనః. ఎవడు నాకు భక్తితో ఆకును కానీ పువ్వును కానీ పండును కానీ జలమును కానీ సమర్పిస్తున్నాడో అట్టి పరిశుద్ధాంతకరుని యొక్క లేక పరమార్థయత్నశీలుని యొక్క భక్తిపూర్వకంగా వసగబడిన ఆ పత్రపుష్పాదులను నేను ఆరగించుచున్నాను. ఏ కార్యమును చేసినను భగవదర్పణముగా చేయవలనని ఉద్బోధించుచున్నారు. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష్వ మదర్పణం. ఓ అర్జున, నీవేది చేసినను, తిన్నను, హోమమునర్చినను, దానం చేసినను, తపస్సు చేసినను దానిని నాకు అర్పించుము. అట్లు సమస్త కర్మలను భగవదర్పణం చేయటం వలన కలుగు ప్రతిఫలమేమియో వచిస్తున్నారు. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ ప్రకారంగా కర్మ సమర్పణ యోగంతో కూడిన వాడవై పుణ్యపాపములు ఫలములుగా గల కర్మబంధముల నుండి నీవు విడవబడగలవు. అట్లు విడవబడిన వాడవై నన్ను పొందగలవు. సర్వజీవులందును తనకు సమభావమే కలదని వారి వారి భక్తిని బట్టి వారు తరించిపోవుదురనియో భగవానుడు వచిస్తున్నారు. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియః ఏ భజంతి తుమ్మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నేను సమస్త ప్రాణులందును సమంగా ఉండువాడను. నాకొకడు ద్వేషించదగిన వాడు కానీ మరి ఒకడు ఇష్టడు కానీ ఎవరూ లేరు. ఎవరు నన్ను భక్తితో సేవిస్తారో వారు నాయందును నేను వారి యందును ఉందును. పాపి అయినను మనస్సు మార్చుకుని తన్ను భక్తితో సేవిస్తే అతడు పుణ్యాత్ముడే అగునని భగవానుడు సెలవిచ్చుచున్నారు. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవస్థితో హి సహా. మిక్కిలి దురాచారం గలవాడైనప్పటికీ అనన్యభక్తి కలవాడై ఇతరమగు దేనియందును భక్తి నుంచక ఆశ్రయించక నన్ను భజించునేని అతడు సత్పురుషుడనియే తలంపగబడిన వాడు. ఏలనగా అతడు స్థిరమైన మనోనిశ్చయం కలవాడు, దైవభక్తుడైనప్పటికీ చెడడని చెప్పుచున్నారు. క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి. అతడు నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు శీఘ్రంగా ధర్మబుద్ధి గలవాడగుచున్నాడు మరియు శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు. ఓ అర్జున, నా భక్తుడు చెడడు అని ప్రతిజ్ఞ చేయము. భగవదాశ్రయం చే ఉచ్ఛానీచ భేదము లేక సర్వులు తరించిపోవుదురని వచిస్తున్నారు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం. ఓ అర్జున, ఎవరు పాపజన్మం కలవారయ్యందురో వారును స్త్రీలను వైశ్యులు అట్లే శూద్రులను నన్ను ఆశ్రయించి సర్వోత్తమ పదవిని నిశ్చయముగా పొందుచున్నారు.
ఈ ప్రపంచం అనిత్యమని దుఃఖభూయిష్టమని తెలుపుచూ తద్విముక్తికై తన్ను భజింపమని భగవానుడు బోధిస్తున్నారు. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్త రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములకు బ్రాహ్మణుల విషయమునను భక్తులకు రాజర్షుల విషయమునకు మరల చెప్పనేలా భగవదాశ్రయించే వారును తప్పక ముక్తి నొందుదురని భావము. కావున అశాశ్వతమై సుఖరహితమైనట్టు ఈ లోకమును పొంది ఉన్న నీవు నన్ను భజింపుము. భగవత్ప్రాప్తికి మార్గాలు సెలవిస్తున్నారు. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ మాత్మానం మత్పరాయణః. నాయందే మనసు గలవాడవును, నా భక్తుడవును, నన్నే పూజించువాడవు అగుము. నాకు నమస్కరించుము. ఈ ప్రకారముగా చిత్తము నాయందే నిలిపి నన్నే పరమగతిగా ఎన్నుకొన్న వాడవై తుదకు నన్నే పొందగలవు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్య రాజగుహ్యయోగో నామ నవమోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము శ్రీ భగవద్గీత యందు రాజవిద్య రాజగుహ్య యోగమును 9వ అధ్యాయము. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.